నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఏళ్లుగా తాజ్ మహల్ పై రకరకాల వివాదాలు వస్తూనే ఉన్నాయి. అది శివుడి ఆలయం అనే వాదన ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఏటా ఇక్కడ నిర్వహించే షాజహాన్ ఉర్సుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు అభ్యంతరాల పిటిషన్ను విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ ఓహ్ తాజ్. తాజ్ మహల్ దేశంలోని అందమైన పాలరాతి కట్టడాల్లో ఒకటి. కొన్ని దశాబ్దాల క్రితం దాకా విదేశీ పర్యాటకులకు భారతదేశం అంటే తాజ్ మహల్ మాత్రమే గుర్తొచ్చేది. నేటికి అది ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటిగా ఉంది. అలాంటి తాజ్ మహల్ ఇప్పుడు ఓ కొత్త వివాదంలో చిక్కుకుంది. మొఘల్ రాజైన షాజహాన్ వర్ధంతిని సందర్భంగా తాజ్ మహల్లో ఏటా ఉర్సు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా అక్కడ ఉర్సు జరుగుతోంది. స్థానికుల లెక్కల ప్రకారం ఇది 369వ వర్ధంతి. ఉర్సు సందర్భంగా సందర్శకులు షాజహాన్, ఆయన భార్య ముంతాజ్ మహల్ల సమాధులు దర్శించుకుంటారు. సాధారణంగా సాధువుల వర్ధంతిని పురస్కరించుకుని ఉర్సు నిర్వహిస్తుంటారు. షాజహాన్ ఉర్సు మాత్రం ఓ రాజు వర్ధంతి సందర్భంగా జరుగుతోంది. ఉర్సు జరిగే 3 రోజుల్లో తాజ్ మహల్లోకి ఉచిత ప్రవేశం కూడా ఉంటుంది. మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఫ్రీ ఎంట్రీ. అదేవిధంగా రెండో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత ప్రవేశం ఉంటుంది. ఉర్సు సందర్భంగా 1450 మీటర్ల పొడవైన చాదర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం తాజ్ మహల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉంది. ఉర్సు సందర్భంగా వేల మంది తాజ్ మహల్ సందర్శనకు వస్తుంటారు. ఫిబ్రవరి 6న ప్రారంభమైన ఉర్సు 3 రోజుల పాటు జరుగుతుంది. ఉర్సు నిర్వహించవద్దంటూ హిందూ సంస్థలు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించడంతో మరోసారి తాజ్ మహల్ వార్తల్లోకి వచ్చింది. తాజ్ మహల్లో ఉర్సు నిర్వహణను హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అఖిల భారత హిందూ మహాసభ లాంటివి వీటిలో ఉన్నాయి. షాజహాన్ ఉర్సు నిర్వహణను, ఆ సందర్భంగా ఉచిత ప్రవేశాన్ని అవి తప్పుపడుతున్నాయి. అంతేకాదు ఈ విషయంలో కోర్టును కూడా ఆశ్రయించాయి. మార్చి 4వ తేదీన ఈ అంశంపై కోర్టులో విచారణ జరగనుంది. హిందూ మహాసభ గతంలో కూడా తాజ్ మహల్ పై వివిధ అంశాల్లో కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ కట్టడం తేజో మహల్ పేరుతో ఉన్న శివాలయం అని ఆ సంస్థ వాదిస్తోంది. ఈ కేసు ఆగ్రా కోర్టులో ఇప్పటికీ పెండింగ్లో ఉంది. అలహాబాద్ హైకోర్టు మాత్రం గతంలో ఈ తరహా పిటిషన్ను విచారించేందుకు తిరస్కరించింది. ఉర్సు నిర్వహణపై హిందూ సంస్థలు కోర్టును ఆశ్రయించడం ఇదే తొలిసారి. గతంలో మాదిరిగా ఈ దఫా ఈ సంస్థలు తేజో ఆలయం ప్రస్తావన తీసుకురాలేదు. తాజ్ మహల్లోకి ఉచితంగా ప్రవేశం కల్పించడాన్ని ప్రశ్నించారు. ఉర్సు నిర్వాహకులకు ఉర్సు నిర్వహణకు సంబంధించి ఎలాంటి హక్కు, అధికారం లేవని వాదించారు. ఉర్సు నిర్వహణకు తగిన అనుమతులు పొందలేదని కోర్టుకు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఉర్సు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కూడా కోర్టును కోరారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉన్న కట్టడం వద్ద ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని పిటిషన్లు తప్పుపట్టారు. హిందూ మహాసభ నాయకుడు సౌరభ్ శర్మ సారథ్యంలో హిందూ సంఘాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉన్న కట్టడాల్లో ఏ విధమైన మతపరమైన కార్యక్రమాలు జరగడానికి వీల్లేదని సౌరభ్ శర్మ అన్నారు. తాజ్ మహల్లో ఉర్సు నిర్వహణ చట్ట విరుద్ధమని చెప్పారు. ఉర్సు నిర్వహణకు గాను నిర్వహణ కమిటీకి తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ధృవీకరించిందని వెల్లడించారు. ఉర్సు నిర్వహణకు నిరసనగా తాము ఆర్కియాలజికల్ సర్వే కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. హిందూ సంఘాల వాదనను ఉర్సు నిర్వాహకులు తిరస్కరిస్తున్నారు. ఉర్సు నిర్వహణకు ఆర్కియాలజికల్ సర్వే నుంచి అనుమతి అవసరం లేదన్నారు. ఏటా ఉర్సు జరుగుతూనే ఉందన్నారు. తాము ఏ విధమైన చట్టాలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉర్సు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చలు కూడా జరిగాయన్నారు.
చట్ట ప్రకారం ఉరుసు నిర్వహణకు తమ అనుమతి అవసరం లేదని ఆర్కియాలజీ సర్వే అధికారులు తెలిపారు. ఉరుసు జరగనుందనే విషయాన్ని తాము భద్రతా సిబ్బందికి, తాజ్మహల్ సిబ్బందికి తెలియజేసినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఉర్సు, ఈద్, శుక్రవారం నమాజ్ లాంటి సంప్రదాయక కార్యక్రమాలు తాజ్మహల్ వద్ద కొనసాగుతాయన్నారు. చరిత్ర లోతుల్లోకి వెళ్తే 392 ఏళ్ల క్రితం సామాన్య శకం 1632 జూన్ 22న మొదటిసారిగా ముంతాజ్ మహల్ ఉర్సు జరిగింది. ఆ తర్వాత 1633 మే 26న రెండోసారి ఉర్సు జరిగింది. సమాధి స్థలం పక్కనే గుడారాలు వేసి ఉర్సు నిర్వహించేవారు. ముంతాజ్ మహల్ ఉర్సు సందర్భంగా షాజహాన్ ₹1,00,000 పేదలకు పంచినట్లు చెబుతారు. వరుసగా 12 ఏళ్ల పాటు ఆయన ఇలా చేసినట్లు స్థానిక పెద్దలు తెలిపారు. వీటికి సంబంధించి చరిత్ర రికార్డులు కూడా ఉన్నాయన్నారు. తాజ్మహల్లో ఉర్సు నిర్వహణను స్థానికంగా హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉర్సు ప్రారంభం రోజునే అవి తమ కార్యాచరణను ప్రారంభించాయి. యమునా నదీ తీరంలో ఈ సంఘాల కార్యకర్తలు శివ చాలీసా పఠించారు. అఖిల భారత హిందూ మహాసభ తదితర సంఘాల కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజ్మహల్లో ఉర్సు నిర్వహిస్తే అక్కడే తాము జలాభిషేకం నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. తాజ్మహల్ పరిసరాల్లో 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఉర్సు సందర్భంగా వేలాది మంది అక్కడ గుమిగూడినట్లు చెప్పారు. అంతేకాకుండా కాషాయ దుపట్టా ఉన్న వాళ్లను లోపలికి అనుమతించలేదని ఆరోపించారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి అనవసర వివాదాలతో తాజ్మహల్ పర్యాటక రంగం దెబ్బతింటుందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.